దేశాన్ని దోచుకు తింటున్న తెల్లదొరలు ఇదిలిచ్చే ఎంగిలి మెతుకులు కాచపడి నేల తల్లినే తాకట్టు పెట్టే నీలాంటి నీచులు కాదురా నా తండా మనుషులు. ప్రాణాలైనా వదులుతాం కాని పరాయి దేశపు దొంగల ముందు ఆళ్లను దొరలంటూ తలలు దించుకునే నీలాంటి తొత్తుల ముందు మేము తలలొంచంరా. అయ్యా, మన స్వతంత్రాన్ని మన సొంత స్థలాన్ని దోసుకోవాలని నిన్ను మన తండావాళ్ళని అన్యాయంగా బలిసేసిన మేయర్ గాడిని దొరల మూసేతి నీళ్లు తాగి ఆ పట్నం కుక్కల్ని పట్టుకుని ప్రాణాలు తీసే తీరుతాను. మన గూడెం గౌరవాన్ని కాపాడి తీరుతాను. పట్నం పోవడం మన ఉత్తులో పడ్డాడు. బట్టి కూడాన్ని తీసుకొస్తున్నారు మనోళ్ళు. పట్నం మడిసి మా వాళ్ళ ప్రాణాలు తీయమని నిన్ను ఆ సర్కారోళ్ళ కుక్క మేయర్ గాడి పంపాడు కదూ. నువ్వు పొరపాటు పడుతున్నావు. నాకు కావలసిన ఒక మనిషి వెంటబడి వస్తూ దారి తప్పి మీకు దొరికాను. అబద్ధం. అడి మడుసులు కదా, అబద్ధం చెప్పి తప్పించుకుందామని చూస్తున్నావా? ఎందుకు ధర్మనధరాన్న నాగమన్నా? ప్రాణాలు తీసే విషయంలో తొందరపాటు మంచిది కాదమ్మా. అతని ప్రాణాలు పోయాక నీది పొరపాటు అని తెలిస్తే ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదమ్మా. దొరా, ఈ పట్నం ఓడు మన జాతి ఓళ్ల మీద పగపట్టిన మేయర్ మడిసి. అలా అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? అమ్మవారికి హారతిచ్చే కర్పూరం కూడా ఉప్పులాగే ఉంటుంది. అంత మాత్రాన దాన్ని ఉప్పు అనటం తప్పమ్మా. నిజమే దొరా, కానీ ఇతను మేయర్ మడిసి కాదని ఎట్టా చెప్పగలం? మేయర్ తాలూకు మనిషి అయితే ఇతన్ని కాపాడడానికి ఖచ్చితంగా సైనికులను పంపిస్తాడా మేయర్. అప్పుడు వాళ్లతో పాటు ఇతన్ని అంతం చేయొచ్చు. అప్పటి వరకు తొందరపడకు. నీ మాట ప్రకారం వేసేద్దాం దొరా. పేరుకు తగ్గట్టుగా మీరు ధర్మమూర్తిలా కనిపిస్తున్నారు. ఆవేశం మాత్రమే ఉన్న ఈ అమాయకులు పాలిట ఆలోచన మీరైనందుకు అభినందిస్తున్నాను.